మంత్రానికంట పోతాడు ఈమె భర్త మర్రమైపోతాడమ్మా. ఈమెకు 4 కుమారులు ఒక ఆడపిల్ల జన్మమిస్తాది. అందరికంటే పెద్ద కుమారుడు పుట్టి చెప్పవే నా తండ్రి పేరని తగిన బాధలు పెడుతుంటాడు. కొడుకు బాధకి ఎగలేక అలనాడు జగతి మీద జోగురాలు ఏసం కట్టుకొని అత్యంత జాతుల ఇళ్ళల్లో తిరుగుతుందమ్మా. నీ కొడుకు బాధకు మేము ఏగలేము ఎల్లన్నందుకే ఇలనాడు పుట్టంగ రేణు కాలనాడు ఎల్లమ్మ నీ పేరు కూడా వస్తాది. రామా ఓ రామా ఇటవమ్మ పార్వతి దేవి పార్వతమ్మ ఇటవమ్మ పార్వతమ్మ నీవో మరి అమ్మవారి పేరు రేణుకా ఎల్లమ్మని అలనాడు బ్రాహ్మణులు ఎప్పుడు పేరు పెట్టినారు. మరి అమ్మవారు పార్వతమ్మ బ్రాహ్మణులకు ఆవు దానం భూదానం అన్ని దానాల కంటే అన్నదానం చేసింది. ఆయన బ్రాహ్మణుల ఆడపిల్ల దీవెన అర్ధి వాళ్ళ దీవెన బ్రాహ్మణుల దీవెన ఒగ్గు వాళ్ళ దీవెన వీళ్ళ కాలం ఉండాలి. మేము ఇచ్చి మర్చిపోయినా మీరు ఎల్లకాలం యాద చేస్తారని చెప్పి అలనాడు బ్రాహ్మణులను పంపించినాక అమ్మవారు ఎల్లమ్మని అమ్మవారు పార్వతమ్మ తొట్టలు వేసిన అదే అమ్మవారు పార్వతి పార్వతమ్మ ఎల్లమ్మ తల్లిని జోపాడలు వాడబట్టే లాలపాటలు వాడుతున్నది జై పార్వతి శివునికి చిన్న బిడ్డ చిత్తాలు దేని కాయలు అమ్మవారి ఎల్లమ్మ గడియక చుట్టని పెరుగుతుంది రేణుకాదేవి. అమ్మ అంటే ఆత్మ సంతోషం అవుతుంది, నాయనంటే మన ఆనందం అవుతున్నది. బిడ్డ ఎల్లమ్మ వచ్చిరాని మాటలంటూ నువ్వు నాకెంతో శృంగారం అవుతున్నది. చిన్నపిల్లలు వచ్చినాని మాటలంటే ఎంతో శృంగారం అవుతుంటది. ఉడికినన్నం రుచన్నట్టుగా చిన్నపిల్లలు వచ్చినాని మాటలంటే మంచిగా ఆనందం అవుతుంది. బిడ్డ ఎల్లమ్మని పేరు మీద ధర్మ స్కూల్ కట్టించిన చిన్నపిల్లలు ఉన్నప్పుడే విద్య బుద్ధి చదువు సంస్కారం నేర్పియాలి. మరి కొమ్మ వంగుమంటే వంగుతుంది కానీ మానైనాక వంగుమంటే వంగది. చిన్నపిల్లలు ఉన్నప్పుడే నాయన చదువు నేర్చుకుంటారు, పెద్ద అయినాక ఏ పని చెప్పినా వినరు. మరి నీ పేరు మీద ఏటి గడ్డపాడి మీద ధర్మ స్కూల్ కట్టించిన తల్లి ఆశ్రయించకన్య బ్రాహ్మణ పిలిపించిన ఎల్లమ్మ ఎండి పలక బంగారు బల్బం ఎల్లమ్మ చేతికిచ్చింది. మరి పార్వతమ్మని ఆడుతోంది బల్లకి ఎల్లమ్మని తీసుకుపోతానని చెప్పి అలనాడు పార్వతమ్మ సంకని ఎత్తుకొని ఆడలేదు పార్వతి గున్న పార్వతమ్మ గున్నమావి తందామలే అమ్మవారి ఎల్లమ్మని సకల బొమ్మలు సంకని ఎత్తుకొని పార్వతమ్మ సదుబల్లలోకి వస్తున్నదమ్మా. తీసుకొని వచ్చి చదువుపల్లెల్లో వదిలిపెట్టి వెళ్ళిపోయిందాట. మరి చదువుపంతులు ఏమంటుండు బిడ్డ రేణుకాదేవి, మరి నీకు శ్రీకారం పెట్టిపిస్తున్నా నువ్వు చదువుకోమన్నప్పుడు ఫస్ట్ చదువుపంతులయ్యకు వలపల తిరిగింది, వందనాలు పెట్టింది ఎల్లమ్మ. మరి శ్రీకారం పెట్టిపించినప్పుడు అమ్మవారు పంచదేవత
అందుకే పుట్టడి విద్యలు నేర్చింది అమ్మవారు పంచదేవత ఎల్లమ్మ. పైన చదువు చదువుతున్నది దేవి ఎల్లమ్మ. అమ్మవారు ఎల్లమ్మల నాడు గొప్పైన చదువు అవుతున్నదమ్మా. మరి చదువు పనులలో ఎల్లమ్మ చదువు నేర్చుకొని ఆ చదువు పంతులయ్యే ప్రాధాల మొక్యాల నాడు పార్వతి ఉండేడు పంచాయతీలకు వస్తున్నదాట. బిడ్డ వచ్చరాకర తల్లి పార్వతమ్మ కళ్ళవారు చూసిన నా బిడ్డ చదువు పల్లెలకు వెళ్ళిపోయింది. ఆకలెంత కొన్నదో దూపలెంత కొన్నదో మరి కన్న తల్లి కడుపు చూస్తుందన్నట్టుగా అయ్యయ్యో నా బిడ్డ ఎల్లమ్మా బిడ్డ రావే రేణుకా ఓ దేవి ఎల్లమ్మా. ఆకలెంత కొన్నావో దూపలెంత కొన్నావో చదువు పల్లెలకు వెళ్ళిపోయినావు. ఎండల్లా వచ్చినావు నీడలల్లా వచ్చినావు నా బిడ్డ దేనికా నీవు